హలో ఆల్, ఈరోజు పండుగప్ప పులుసు ఎలా చేయాలో చూద్దాం. దానికి కావాల్సినవి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, పసుపు, కరివేపాకు, బెండకాయ ముక్కలండి. ఇలా కట్ చేసుకోవాలి పెద్దవి. నేను ముందే చింతపండు నానబెట్టుకొని పులుపు ఇలా తీసుకొని ఉంచుకున్నానండి. అన్నీ రెడీ చేసుకోండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులో కావాల్సినంత ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేగనీయండి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేపిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తాం కదండి, అందులోనే హాఫ్ ఆనియన్ కూడా ముద్ద ఆడేసి ఉంచుకుంటే మనకి గ్రేవీ బాగా వస్తుందండి. హాఫ్ ఆనియన్ సరిపోతుందండి. చూసారు కదా, అలా వేగాలి. ఆయిల్ కొంచెం పైకి తేలినంత వరకు వేపితే బాగుంటుందండి. అలా వేగిన తర్వాత మనం రెడీ పెట్టుకున్నాం కదండి, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా అన్నీ అందులో వేసేయాలండి. ఇక్కడ మీరు ఫ్లేమ్ కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి, సిమ్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇది వేరం కళాయికి అడుగు పట్టేస్తూ ఉంటుందండి. ఆయిల్ కావలిస్తే ఇక్కడ వేసుకోండి. చూసారు కదా, పండుగప్ప పెద్దదేనండి. ఒక్కొక్క పీస్ వేసుకోండి. అన్నీ ఒకసారి అయితే అస్సలు వద్దు, మెల్లగా కదపాలండి. లేదు మాకు ఇలా కదపడం వచ్చు అంటే చూసారు కదా, చివర్లు ఇలా పట్టుకొని ఇలాగా అంటే అది ముక్కలు విడిపోకుండా నీట్గా ఉంటుందండి చేప. ఉప్పు, కారం అన్నీ ఒకసారి సరిపోయేటట్టు జస్ట్ అలా కదిపితే చాలండి. చేప పెద్దగా ఏం వేగవసరం లేదండి. చూసారు కదా, మూత అయితే అస్సలు పెట్టద్దు. అలా వేగిన తర్వాత మనం రెడీ చేసుకున్న చింతపండు పులుసు చేపలకు తగ్గట్టు ఎంతైతే చూసుకొని అందులో వేసుకోండి. ఆఖరిలో అయితే వేయొద్దు, ఇసుకుంటుంది తెలుసు కదా చింతపండులో. చెయ్యి ఇలా పెట్టి వేయండి. జస్ట్ చూసారు కదా, అలా ట్యాప్ చేస్తే చాలు. జాగ్రత్తగా చేయాలండి. అన్ని ముక్కలు పడేటట్టు కొంచెం డౌన్ చేసుకోండి. ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసేసుకోండి. అలా పొడవుగా కట్ చేసుకుంటే తినేటప్పుడు బాగుంటుందండి. చూసారు కదా, ఇప్పుడే ఉప్పు, కారం అన్నీ సరిపోయేలా లేదో చూసుకోవాలండి. కంప్లీట్గా చూసారు కదా, ఇలా బాయిల్ అవ్వాలి. చేప ఎక్కువ ఉడకకూడదు, ఉడికితే చేప పాడైపోతుంది. చూసారు కదా, స్పైసీ పండుగప్ప పులుసు రెడీ.